ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉన్న వ్యక్తి, ఫ్రీడమ్ ఫైటింగ్ లో బ్రిటిష్ వాళ్ళతో పోరాడడానికి ముందు ఉన్న వ్యక్తి, అతను ఏం చేశారు భారతదేశం కోసం హిస్టరీ ఒకసారి మీరు చూసుకోండి. మౌలానా ఉబేదుల్లా సింధీ, మౌలానా హుసేన్ అహ్మద్ మదనీ, మౌలానా మహమూద్ హసన్ దేవబంది, మౌలానా హబీబుర్ రహమాన్ లుధియాన్వి, హాఫిజ్ జామిన్ షహీద్, ఈ భారతదేశం కోసం షహీద్ అయిన వ్యక్తి హాఫిజ్ జామిన్ షహీద్. భారతదేశ స్వాతంత్రంలో 70% ముస్లిమ్స్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు. మీరు హిస్టరీ చదువుకోండి, బ్రిటిష్ వాళ్ళు రాసిన హిస్టరీ చూడండి, మన హిందూ సోదరులు రాసిన హిస్టరీ చూడండి. ఇంగ్లీష్ లో, తెలుగులో, ఉర్దూలో కొన్ని వేల పుస్తకాలు ఉన్నాయి. దాంట్లో కనుక మీరు హిస్టరీ చూసుకుంటే భారతదేశం కోసం ముస్లిమ్స్ ఏం చేశారు, ఎన్ని త్యాగాలు చేశారు మీకు అర్థమైపోతుంది. ఇది న్యాయం. ఏం చేశారు? లాల్ ఖిలా ఎవరు కట్టించారండి? లాల్ ఖిలా ఎవరు కట్టించారు? తాజ్ మహల్ ఎవరు కట్టించారు? జామియా మస్జిద్ ఎవరు కట్టించారు? ఖుతుబ్ మినార్ ఎవరు కట్టించారు? ఈ రోజు తాజ్ మహల్ చూడడానికి, లాల్ ఖిలా చూడడానికి, జామియా మస్జిద్ చూడడానికి, ఖుతుబ్ మినార్ చూడడానికి, చార్మినార్ చూడడానికి వీళ్ళందరూ బయట నుంచి వచ్చే వాళ్ళు ఉన్నాయో, ఎవరైతే చూడడానికి వస్తున్నారో, ఈ మొత్తం ఈ అజూబాలు ఎవరు కట్టించారండి? ముస్లింసే కట్టించారు. ఇది ముస్లింస్ భారతదేశానికి ఏమి ఇచ్చారని మీరు అడుగుతున్నారు. అగ్ని మీసాలు ఇచ్చిన వ్యక్తి ఎవరండి? అగ్ని మీసాలు ఇచ్చిన వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం అండి. ఏదైతే బ్రహ్మాస్, ఇప్పుడు బ్రహ్మాస్ పైన చర్చ జరుగుతుంది. 18 కంట్రీస్ సూపర్ పవర్ కంట్రీస్ భారతదేశ ఈ బ్రహ్మాస్ అడుగుతున్నారు. ఈ బ్రహ్మాస్ ని స్థాపించడం కోసం రష్యాతో మాట్లాడి మొట్టమొదటిగా ఈ బ్రహ్మాస్ కోసం ప్రయత్నించిన వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం గారండి. సుభాష్ చంద్రబోస్ లండన్ కి వెళ్ళినప్పుడు లండన్ వాళ్ళు చెప్పారు, మన ఇంగ్లాండ్ చాలా డెవలప్ అయిపోయింది, సైన్స్ లో డెవలప్ అయిపోయింది, ఇంత పెద్ద సైంటిస్టులు ఉన్నారు, టెక్నాలజీలో డెవలప్ అయిపోయింది, మీ భారతదేశంలో ఏముంది, ఏ డెవలప్మెంట్ ఉంది అని సుభాష్ చంద్రబోస్ కి అడిగినప్పుడు సుభాష్ చంద్రబోస్ ఏం చెప్తారంటే, అరే బేవకూఫ్లారా, మీ దగ్గర టెక్నాలజీస్ ఉండవచ్చు, మీ దగ్గర సైంటిస్టులు ఉండవచ్చు, మన దగ్గర ఒక్క మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఉన్నాడు. ఈ మౌలానా అబుల్ కలాం ఆజాద్ మీ ఇంగ్లాండ్ కు చెందిన ఈ 100 సైంటిస్టుల పైన భారీ అని సుభాష్ చంద్రబోస్ చెప్పడం జరిగిందండి. అలాంటి మౌలానా అబుల్ కలాం ఆజాద్, మౌలానా హుసేన్ అహ్మద్ మదనీ ఫ్రీడమ్ ఫైటింగ్ కోసం నినాదాలు ఇచ్చి ముందు ఉన్న వ్యక్తులు, అలాగే జామియా ఇస్లామియా మిలియా యూనివర్సిటీ స్థాపించిన వ్యక్తి, అలాగే లాల్ ఖిలా కట్టించిన వీళ్ళందరూ ముస్లింసే అండి. భారతదేశానికి ముస్లింస్ ఏమి ఇచ్చారని మీరు అడుగుతున్నారు. టీపు సుల్తాన్ ర్యాకెట్ అంటే ఎవరికి తెలియనప్పుడు, ఇంగ్లాండ్ వాళ్ళకు కూడా తెలీదు ర్యాకెట్ అంటే ఏమిటి. అలాంటప్పుడు టీపు సుల్తాన్ ఒక బాదుషా, టీపు సుల్తాన్ ఒక ఫ్రీడమ్ ఫైటర్. అలాంటి ఆ సమయంలో భారతదేశానికి సూపర్ పవర్ కంట్రీ లాగా మార్చారు. సూపర్ పవర్ కంట్రీ లాగా మార్చిన తర్వాత ఎన్నో కంట్రీస్ కి కొనే శక్తి భారతదేశానికి టిపు సుల్తాన్ షహీద్ రహమతుల్లాహ్ ఆ కాలంలోనే చేశారు. సూపర్ పవర్ కంట్రీ లాగా చేసి టీపు సుల్తాన్ షహీద్ ఏదైతే ర్యాకెట్ తయారు చేశారో 6 కిలోమీటర్ల వరకు ఆ ర్యాకెట్ వార్ చేసేది. బ్రిటిష్ వాళ్ళు టీపు సుల్తాన్ షహీద్ అయిన తర్వాత ఆ ర్యాకెట్లు ఇంగ్లాండ్ కి తీసుకెళ్తారు. లండన్ కు తీసుకెళ్లిన తర్వాత అక్కడ చెకింగ్ జరిగిద్ది. ఆపరేటింగ్ వాళ్ళకు తెలియక, ఇలాంటి ర్యాకెట్స్ ఇప్పటి వరకు మేము చూడలేదు, ఆపరేటింగ్ వాళ్ళకు తెలియక వాళ్ళు చాలా మంది సైంటిస్టులు దానిపైన రీసెర్చ్ చేసిన తర్వాత ఫతుహుల్ ముజాహిదీన్ అని ఒక పుస్తకం భారతదేశం నుంచి తెప్పించి దాని తర్వాత దాని ఆపరేటింగ్ మొత్తం నేర్చుకొని దాని తర్వాత వాళ్ళు డబ్బింగ్ కొట్టి మన భారత బిడ్డ టీపు సుల్తాన్ డబ్బింగ్ కొట్టిన తర్వాత వాళ్ళు ర్యాకెట్ తయారు చేశారండి. భారతదేశానికి ముస్లింస్ ఏమి ఇచ్చారు? సిరాజుద్దౌలా, టీపు సుల్తాన్ వీళ్ళందరూ భారతదేశ స్వాతంత్రంలో ముందు ఉండి భారతదేశం కోసం ఫ్రీడమ్ ఫైటింగ్ లో పాల్గొని షహీద్ అయిన వ్యక్తులండి. సార్ ఇప్పుడు నాణ్యానికి ఒక వైపే సార్ మీరు చెప్పేది, నాణ్యానికి రెండో వైపు లేదు. కాయిన్ హ్యాస్ 2 ఫేసెస్ అన్నారంటారు. ఇప్పుడు మీరు చెప్పిందన్నీ ఓకే, నేను ఒప్పుకుంటాను. కానీ ఇదే ముస్లిమ్స్ అనే వ్యక్తులు ఇప్పుడు ఇండియాని నాశనం చేయడానికి ఎంతో కొంతగా ట్రై చేశారు. ఇండియాలో ఉండి ఇండియాలోనే నాశనం చేస్తున్నట్టు ఎంతో కొంత ట్రై చేశారు. చాలా బాంబ్లాస్ట్లు అయినాయి, అది మీకు తెలుసు. సో దాని గురించి మీరేమంటారు? ఇండియాలో ఉండి ఏ ముస్లిం ఇండియాకి నాశనం చేయడానికి చూస్తున్నారండి? ఎవరైనా ఉంటే పిలుచుకున్నాండి, మేము మా చేతులతో వాడికి చంపేస్తామండి గవర్నమెంట్ ఒకవేళ పర్మిషన్ ఇస్తే. భారతదేశంలో ఉండి భారతదేశానికి నాశనం చేసిన వ్యక్తులు ఎవరో మీరు చూడండి, మీరు గమనించండి. సోషల్ మీడియా మీరు వాడుతున్నారు, మీరు మీడియా వాళ్ళు, మీరు డైలీ సెర్చింగ్ లో ఉంటారు. జ్యోతి ఎవరండి? ISI ఏజెంట్. పాకిస్తాన్ తో సంబంధాలు పెట్టుకొని పాకిస్తాన్ వాళ్ళతో లవ్ చేసి పాకిస్తాన్ వాళ్ళు మంచిగా నచ్చారంట ఆమెకు. 2 సార్లు పాకిస్తాన్ వెళ్ళొచ్చింది. ISI ఏజెంట్ జ్యోతి ఎవరండి?
ఆపరేషన్ జ్యోతి ఎవరండి? జ్యోతి మల్హోత్రా. జ్యోతి మల్హోత్రా ఏదే ట్రావెల్ విత్ జో అని యూట్యూబ్ ఛానల్ నడిపిస్తుంది. ఎవరండి? ముస్లిం అతను. ఏ మతానికి సంబంధించిన వ్యక్తి? 6 ఎవరైతే దొరికారో దొంగలు, ఉగ్రవాదులు, ఐఎస్ఐ ఏజెంట్లు, పాకిస్తాన్ వాళ్ళతో డబ్బులు తీసుకొని, పాకిస్తాన్ వాళ్ళతో అమౌంట్ తీసుకొని, పాకిస్తాన్ వాళ్ళతో ఐఎస్ఐ వాళ్ళ ఏజెంట్ లాగా పనిచేసే ఈ వ్యక్తులు ఏ మతానికి సంబంధించిన వ్యక్తులండి? అలాగే ప్రదీప్ అని ఒక సైంటిస్ట్, డిఆర్డిఓ ఆఫీసర్ 2023లో పాకిస్తాన్ తో సంబంధాలు పెట్టుకొని డబ్బులు తీసుకొని భారతదేశంకి నాశనం చేయడానికి ప్రయత్నం చేసిన ఒక ఆఫీసర్ ప్రదీప్ ఏ మతానికి సంబంధించిన వ్యక్తి అండి ఇతను? ఉగ్రవాదులకు ఉగ్రవాదుల లెక్కలో చూడండి, ఉగ్రవాదు నిఘాతో చూడండి. ప్రదీప్ అయినా, జ్యోతి అయినా, ఇంకా ఎంతమంది అయితే 6 మంది ఇక్కడ దొరికారో దొంగలు, ఉగ్రవాదులు, దేశ ద్రోహులు, వాళ్ళు దేశ ద్రోహులు. హిందూ అయినా, ముస్లిం అయినా, క్రైస్తవుడైనా, సిక్ అయినా, ఏ మతానికి సంబంధించిన వ్యక్తి అయినా ఈ భారతదేశంలో ఉండి భారతదేశ నీళ్లు తాగుతూ, భారతదేశ పంట తింటూ, ఈ భారతదేశంలో ఉండి భారతదేశంతో ఒకవేళ ఎవరైనా గద్దారి చేస్తే వాళ్లకు శిక్ష ఇవ్వాలని మేము గవర్నమెంట్ తో శిక్ష ఇవ్వాలని కోరుతున్నామండి. సార్ ఒకే ఒక మాట, ఎస్ ఆర్ నో, ఒకే ఒకటి చెప్పండి. నాన్ ముస్లిమ్స్ ని చంపమని ఖురాన్ లో ఉందా లేదా? ఒకే ఒక మాట. నాన్ ముస్లిమ్స్ కి చంపమని ఖురాన్ లో ఎక్కడ కూడా లేదండి. పూర్తి ఖురాన్ మీరు చదవండి కావాలంటే. మరి ఎందుకు ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మదర్సాలో అసలు ఏం ముష్రికీన కాఫా, ఎవరైతే ముష్రికీన్లు ఉన్నారో వాళ్లకు చంపండి అని ఖురాన్ లో ఉంది. అది ఏ ముస్లిమ్స్, ఏ ముష్రికీన్ అంటే నేను చెప్తున్నాను వినండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో ఇస్లాంలో వచ్చిన వాళ్ళపైన ఎవరైతే ముష్రికీన్లు, ఆ కాలంలో మక్కాకు సంబంధించిన ముష్రికీన్లు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పర్, ఇందాక నేను చెప్పాను లేదని, అన్యాయంగా ఎవరికి కూడా చంపమని ఖురాన్లో లేదు. హిందూ అయినా, క్రిస్టియన్ అయినా, యూదుడైనా, సిక్ అయినా, ఏ మతానికి సంబంధించిన వ్యక్తి అయినా, మీ చుట్టుపక్క ఉండే ఏ మతానికి, ఏ కులానికి సంబంధించిన వ్యక్తులైనా వాళ్ళతో మంచిగా ఉండండి, వాళ్ళతో ప్రేమగా ఉండండి. వాళ్ళు ఆకలితో ఉంటే వాళ్ళకి ఆదుకోండి, ఇబ్బందులు ఉంటే వాళ్ళకి ఆదుకోండి. ఎవరైనా ఆకలితో నిద్రపోతే, ఏ మతానికి, ఏ కులానికి సంబంధించిన వ్యక్తి అయినా నీ చుట్టుపక్క ఉండే వ్యక్తుల్లో ఆకలితో నిద్రపోతే, నువ్వు కడుపు నిండా తిని నిద్రపోతే నువ్వు విశ్వాసి కాలివని దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పేశారు. అంటే ఖురాన్ లో ముష్రికీన్లకు చంపమని ఉంది. ఎలా ఉంది అది మీకు స్పష్టంగా నేను చెప్తాను. ఈ పూర్తి మాటలు మీరు వింటే మీకు అర్థమైపోద్ది. ముష్రికీన్లు ఎవరైతే మక్కాకు సంబంధించిన ముష్రికీన్లు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై, ప్రవక్త గారి సహాబాలపై, ప్రవక్త గారి శిష్యులపై దౌర్జన్యం చేస్తూ వాళ్లకు చంపడానికి ఎవరైతే ప్రయత్నం చేశారో, వాళ్లకు లేకుండా ఇస్లాంని ఖతం చేయడానికి ఎవరైతే ఆ కాలంలో ప్రయత్నం చేశారో, ఆ దుష్ట శక్తులు, ఆ ఉగ్రవాదులు, ఆ ముష్రికీన్లు, మక్కాకు సంబంధించిన ముష్రికీన్లు ఎవరైతే ప్రవక్త గారి పైన జులుం చేసే వాళ్ళో వాళ్ళతో మీరు పోరాటం చేయండి. వాళ్ళు మీకు కొట్టడానికి వస్తే, మీకు చంపడానికి వస్తే, డిఫెన్స్ కోసం, మిమ్మల్ని మీరు కాపాడడం కోసం, మీ ధర్మాన్ని మీరు కాపాడడం కోసం వాళ్ళతో ఫైటింగ్ చేయండి. అవసరం పడితే వాళ్ళకు ఖతం చేయండి, చంపేయండి అని స్పష్టంగా ఖురాన్ లో ఉంది. దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. చిన్న మాట అండి, పాకిస్తాన్ భారతదేశానికి యుద్ధం జరుగుతుందండి. మన ఆర్మీ చీఫ్ కమాండర్ గారు చెప్పేశారు, పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు ఎవరైతే మీకు కొట్టడానికి వస్తున్నారో, భారతదేశానికి నాశనం చేయడానికి వస్తున్నారో, భారతదేశం పైన హమ్లా చేయడానికి వస్తున్నారో, భారతదేశం పైన అటాక్ చేయడానికి వస్తున్నారో వాళ్ళతో మీరు ఫైటింగ్ చేయండి, వాళ్ళకు చంపండి అని ఆర్డర్ ఇచ్చారండి. చిన్న మాట, ఆర్డర్ ఇచ్చారు, జంగ్ జరిగింది, యుద్ధం జరిగింది, దాని తర్వాత ఆగిపోయింది, మొత్తం శాంతి వచ్చేసింది అనుకోండి. ఒకవేళ ఒక మనిషి కొత్తగా ఆర్మీలో చేరాడు, ఎప్పుడో ఆర్డర్ వచ్చిన ఆర్డర్కు పట్టుకొని, అరే మన ఆర్మీ చీఫ్ అప్పుడు ఆర్డర్ ఇచ్చారు వీళ్ళతో ఫైటింగ్ చేయండి అని, వెంటనే ఇప్పుడు కూడా ఫైటింగ్ చేయరు కదండి. ఇప్పుడు చేయరు కదా. అవసరమైన అప్పుడు ఎప్పుడు ఆర్డర్ ఇచ్చారు దానికి ఇప్పుడు ఫాలో చేయలేము, సమయాన్ని బట్టి మాట ఉంటది. ఫ్రీడమ్ ఫైటింగ్ లో భారతదేశంలో ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు వచ్చారో, ఆ బ్రిటిష్ వాళ్ళతో పోరాడడం కోసం, బ్రిటిష్ వాళ్ళతో జిహాద్ చేయడం కోసం, జంగ్ చేయడం కోసం, యుద్ధం చేయడం కోసం మన ఉలమాలు, మత గురువులు ఫత్వా ఇచ్చారండి.
షా అబ్దుల్ అజీజ్ మొహద్దీస్ దెహ్లవీ రహమతుల్లాహి మొట్టమొదటిగా ఫత్వా ఇచ్చారు. బ్రిటిష్ వాళ్ళతో పోరాడండి. ఏ బ్రిటిష్ వాడైతే భారతదేశానికి కబ్జా చేయడానికి వస్తున్నాడో, భారతదేశానికి నాశనం చేయడానికి వస్తున్నాడో ఆ బ్రిటిష్ వాళ్ళతో పోరాడండి, వాళ్లకు ఖతల్ చేయండి, వాళ్ళకి చంపండి అని అప్పుడు ఫత్వా జారీ చేశారు. ఆ ఫత్వా చూసిన తర్వాత మదరసాల నుంచి ఉలమాలు, హాఫిజులు వీళ్ళందరూ బయటికి వచ్చి ఆ బ్రిటిష్ వాళ్ళతో పోరాడడానికి మిలిటరీలో, ఆర్మీలో చేరారు, ముజాహిదీన్ లాగా మారారు. ఫ్రీడమ్ ఫైటింగ్ లో ఎవరైతే ముజాహిదీన్లు ఉన్నారో. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.